హాయ్ అండి అందరికీ ఈరోజు మనం వడకరి ఎలా చేయాలో చూద్దామా. దానికి ఫస్ట్ ఒక గ్లాస్ శనగపప్పు నానబెట్టుకొని దాంట్లో కొంచెం మిరపకాయలు కూడా ఒక 2 వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఎండుమిరపకాయ కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. కచ్చామిచ్చాగా మిక్సీ కొట్టుకోవాలి. మొత్తం మిక్సీ కొట్టిన మిశ్రమాన్ని ఇట్లా ఇడ్లీ పాత్రలో ఆయిల్ రాసుకొని దాన్ని ఇలా తట్టల్లాగా నీట్గా వేసుకొని 20 మినిట్స్ ఉడికిన తర్వాత ఆ ఇడ్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరినాక స్మాష్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇలా మిశ్రమాన్ని అంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఆనియన్స్, టమాటో, సోంపు, పట్టా, లవంగం, యాలక్క, కరేపాకు, ఉప్పు, కారం అన్నీ తీసుకొని రెడీ చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఫస్ట్ పట్టా, లవంగం, యాలక్క వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఒక 3 ఆనియన్స్ పెద్దగా ఉండేవి కట్ చేసుకునే ఉన్నాయి కదా, అవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. హాఫ్ బాయిల్ అయ్యాక టమాటో వేసుకోవాలి. టమాటో కూడా ఒక 4-5 తీసుకున్నా అండి. అది కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్ ఉండేలాగా వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక సోంపు ఉంది కదా, సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కరేపాకు, కావాల్సినంత కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని కలుపుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది బాగా బాయిల్ అయ్యాక ఎంతో రుచికరమైన మన వడకరి రెడీ. థ్యాంక్ యూ.